మొన్న ఈ మధ్య 3,000 పెట్టి గవర్నమెంట్ ఇష్యూ చేసిన గోల్డ్ కొంటే 6,000 వచ్చిందనే న్యూస్ విన్నారండి. అసలేంటి ఆ గోల్డ్ ఎలా కొనాలి, దాని కథ కమామిషో ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. జనరల్ గా మనం గోల్డ్ ని జ్యువెలరీ షాప్స్ లో గానీ ఆన్లైన్ లో గానీ కొంటా ఉంటాం. ఇది మన అందరికి తెలిసిందే. అలా కొన్న గోల్డ్ ని 1 year 2 years 5 years 10 years తర్వాత అమ్మితే దాని రేట్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే చాలా మంది కొంటారండి. కానీ ఈ రోజు మనం చెప్పుకునేది రెగ్యులర్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే గోల్డ్ కోసం కాదండి. అలానే ఈ గోల్డ్ మీరు చూడలేరు, పట్టుకోలేరు. కానీ ఇది మీ గోల్డేనండి. అదే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అండి. గోల్డ్ బాండ్స్ అంటే తెలియదని అనుకోవద్దండి, మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా మీరు ఫిజికల్ గా గోల్డ్ కొన్నారు అనుకుందాం. అప్పుడు మీరు గోల్డ్ ని ఫిజికల్ గా చేత్తో పట్టుకుంటారు. ఆ గోల్డ్ ని ఇంట్లో గానీ, బీరువాలో గానీ, బ్యాంక్ లాకర్స్ లో గానీ దాచుకుంటాం. అలా కొన్న గోల్డ్ కి మీకంటూ ఒక బిల్ ఇస్తారు. ఆ బిల్ లో మీరు కొన్న గోల్డ్ ప్యూరిటీ కూడా మెన్షన్ చేసి మీకు ఇస్తారు. 24 క్యారెట్ 22 క్యారెట్స్ అని కదండి. అదే ఈ గోల్డ్ బాండ్స్ విషయానికి వస్తే గనక మీకు ఫిజికల్ గా గోల్డ్ అయితే ఇవ్వరండి. కాకపోతే ఇక్కడ మీరు కొన్న గోల్డ్ 99.9% ప్యూర్ గోల్డ్ అనమాట. అదేనండి 24 క్యారెట్స్ గోల్డ్ మాత్రమే మీరు కొంటారు. అలా కొన్న గోల్డ్ మీది అని చెప్పడానికి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ పేపర్ ఇష్యూ చేస్తారు. అదే సావరిన్ గోల్డ్ బాండ్ సర్టిఫికేట్ అండి. ఈ బాండ్స్ అన్నింటినీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఇష్యూ చేస్తుంది. అలానే ఈ గోల్డ్ బాండ్స్ ని మీరు క్యాష్ లేదంటే ఆన్లైన్ లోనే పే చేస్తారు. అలానే బాండ్ మెచ్యూరిటీ టైం కి మీకు గోల్డ్ ఇవ్వరండి, క్యాష్ మాత్రమే పే చేస్తారు. అసలు నాకు ఎందుకు వచ్చిందండి తలకే నొప్పులు? శుభ్రంగా గోల్డ్ జ్యువెలరీ షాప్ కి వెళ్ళి కొనుక్కుంటాను కదా. నిజమేనండి, అది కూడా కరెక్టే. ఫిజికల్ గోల్డ్ అయితే ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ అయినా వేసుకుని వెళ్ళొచ్చు. అదే డిజిటల్ గోల్డ్, అదేనండి ఈ సావరిన్ గోల్డ్ బాండ్ సర్టిఫికేట్ అయితే గనక మనం ఎక్కడ పట్టుకెళ్తాం? అది కరెక్టే కదా. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. మీ దగ్గర ఇలా ఫంక్షన్స్ కోసం గానీ, అమ్మాయి పెళ్లి కోసం గానీ, వేరే ఏదైనా అవసరాల కోసం కానీ మీరు గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు అని అనుకునేటప్పుడు మీరు ఈ గోల్డ్ బాండ్స్ అయితే ట్రై చేయొచ్చండి. ఎందుకో కూడా చెప్తాను. మీరు ఒక 100 రూపాయలు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఎవరైనా సరే ఎక్కడ ఎక్కువ మనీ వస్తే అక్కడే డిపాజిట్ చేయాలని అనుకుంటారు. ఇది జనరల్ హ్యూమన్ సైకాలజీ అండి. కాబట్టి ఇది కూడా అలాంటి ఒక ఆప్షన్ గానీ మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఫిజికల్ గా గోల్డ్ కొంటే ఆ గోల్డ్ పోతుందనే భయం ఎప్పుడు ఉంటుంది. అలాగే బ్యాంక్ లో పెడితే దానికి ఛార్జెస్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. అలానే మీ దగ్గర ఉన్న పాత బంగారాన్ని మీరు అమ్మాలన్నా సరే దాని ప్యూరిటీ లాంటివన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే మీరు గోల్డ్ అమ్మగలుగుతారు. అలానే ఒకవేళ మీ ఓల్డ్ గోల్డ్ పైన హాల్ మార్క్ లాంటివి ఏవి లేకపోతే గనక దాన్ని మీరు అంత ఈజీగా అయితే అమ్మలేరండి. అలాంటి హాల్ మార్క్ లేని గోల్డ్ ని ఎలా అమ్మాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. అదే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ లో అయితే గనక మీరు కొన్న బాండ్స్ అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డిమార్ట్ బుక్ ఫార్మాట్ లో ఉంటాయి. కాబట్టి ఈ బాండ్స్ పోతాయనే భయం లేదు. ఒకవేళ మీ గోల్డ్ బాండ్ సర్టిఫికేట్ పోయినా సరే అక్కడ అకౌంట్ లో మీ పేరు ఉంటుంది. కాబట్టి మీకు రిస్క్ కూడా ఏం ఉండదు. మీకు ఒకవేళ డిమార్ట్ అకౌంట్ లేకపోతే గనక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. దాని నుంచి ప్రొసీడ్ అయ్యి డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి మీరు డిమార్ట్ అకౌంట్ అయితే గనక ఓపెన్ చేసుకోండి. అలానే ఈ గోల్డ్ బాండ్స్ ని ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్స్, ట్రస్ట్, యూనివర్సిటీస్, మైనర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ గోల్డ్ బాండ్స్ ద్వారా మీరు మినిమం 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనొచ్చు. అలా మాక్సిమం ఒక ఇండివిజువల్ 4 kgs గోల్డ్ వరకు ఒక 1 year లోనే కొనొచ్చండి. అలా మీరు కొనే గోల్డ్ వాల్యూ 20,000 లోపు ఉంటే గనక మీరు క్యాష్ లోనే పే చేసుకోవచ్చు. అదే 20,000 దాటితే పేమెంట్ ని ఆన్లైన్ లోనే పే చేసుకోవచ్చు అండి. అలా మీరు కొన్న గోల్డ్ బాండ్స్ ని 8 years పీరియడ్ వరకు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను మీకు 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ ని ఇన్వెస్టర్స్ బ్యాంక్ అకౌంట్ కి సెమీ యాన్యువల్ బేసిస్ లో పే చేస్తారు. అలా ఫైనల్ ఇంట్రెస్ట్ ని మెచ్యూరిటీ టైం కి పే చేస్తారండి. అంతేకాకుండా ఈ స్కీమ్ లో నామినీని యాడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అదే ఒకవేళ ఏదైనా అవసరం రీత్యా మీరు గోల్డ్ బాండ్స్ ని విత్డ్రా చేద్దాం అనుకుంటే మీకు ఈ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేసిన డేట్ నుంచి 5 years కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఎర్లీ రిడెంప్షన్ కి అలౌ చేస్తారు. కాబట్టి ఈ సావరిన్ గోల్డ్ బాండ్ కి మీరు అప్లై చేద్దాం అనుకుంటే ముందుగా ఈ డాక్యుమెంట్స్ ని రెడీగా ఉంచుకోండి. 1 ఆధార్, 2 పాన్, 3 సావరిన్ గోల్డ్ బాండ్ అప్లికేషన్ ఫామ్ అండి. అదే మీరు ఆన్లైన్ లో గోల్డ్ బాండ్స్ ని కొంటే గనక 1 గ్రామ్ కి 50 రూపాయలు చొప్పున డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఈ గోల్డ్ బాండ్స్ ఫస్ట్ బ్యాచ్ కింద 2016 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది. వాటిని రీసెంట్ గానే February 8, 2024 మెచ్యూరిటీ అవడంతో 2016 లోనే 1 గ్రామ్ ని 3,000
రూపాయలు కొన్న కస్టమర్ 2024 వచ్చేసరికి ఒక గ్రామ్ కి 6,271 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ ఒక గ్రామ్ కి 3,152 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ 101% గెయిన్ అండి. అది కూడా ఈ 8 years పీరియడ్ లో వచ్చిందనమాట. అంటే ఎవరైతే అప్పట్లో 10 గ్రామ్ గోల్డ్ కొన్నారో వాళ్ళకి 31,000 ప్రాఫిట్ వచ్చిందండి. అదే 100 గ్రాములు కొన్న వాళ్ళకి 3,15,000 రూపాయలు, అదే కేజీ బంగారం కొన్న వాళ్ళకి 31 లక్షల రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చిందండి. అలా రీసెంట్ గానే సావరెన్ గోల్డ్ బాండ్ 2022-23 సిరీస్ 4 గోల్డ్ బాండ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం యూట్యూబ్ షార్ట్స్ ద్వారా చెప్పడం అయితే జరిగిందండి. ఈ గోల్డ్ బాండ్స్ ని పలానా డేట్స్ లో ఇష్యూ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుగానే అనౌన్స్ చేస్తుంది. అలా ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళు నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో గానీ, షెడ్యూల్ ప్రైవేట్ బ్యాంక్స్ లో గానీ, ఫారెన్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసెస్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అలానే ఆథరైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ లో కానీ ఈ గోల్డ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలా మీరు గోల్డ్ బాండ్స్ కి అప్లై చేసిన తర్వాత మీకు గోల్డ్ బాండ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్ చేస్తుందండి. ఆ గోల్డ్ బాండ్స్ అలాట్మెంట్ అయిందో లేదో కూడా తెలుసుకోవడం కోసం ఇష్యూ క్లోజ్ అయిన డేట్ నుంచి 2 weeks తర్వాత మీ డిమాట్ అకౌంట్ ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే వీటిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవాలంటే కుదరదండి. వీటిని మీరు ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ఇలా అలాట్మెంట్ కి అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవాలనుకుంటే గనక మీరు సెకండరీ మార్కెట్స్ అయినా BSE, NSE లో అయితే గనక మీరు ట్రై చేయొచ్చు. అదండి సావరెన్ గోల్డ్ బాండ్స్ కోసం కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.